ఈ రోజు పక్కా ప్లాన్ తో వచ్చానురా. స్వీటీని కసిగా రేప్ చేస్తా. ఎవడైనా అడ్డొచ్చాడనుకో క్లోరోఫామ్. అమ్మో ఈడెవడు? ఏంట్రా ఈ గొడవ? అంటే అది ఈ విషయం మా అన్నయ్య చెప్పకే. ఈ సంగతి తేల్చేస్తాను రేపు. దీన్ని తీసుకుని వెళ్ళిపోతారా? వెళ్ళరా. మీరేంట్రా? వైఫ్ లాస్ట్ నైట్ కదా. ఓహో, వైఫ్ లాస్ట్ నైట్. మరి మా బతుకులేంట్రా? ఎలాంటి ఈ ఇంట్లో నేనే అనుకున్నాను. అందరూ ఆకలి మీదనే ఉన్నారు. ఈ టైం ఇప్పుడు ఎవడరా బాబు? ఎరా వినబడతాను చెప్పరా బాబు. నువ్వు నేను ఆ పూలకుండీని ఎందుకు తన్నావురా? తన్నలసింది పోల్కొనేను కాదరా నిన్ను. ముందా పెళ్లి కూతురు ఎక్కడ ఉంది బెగిలేదుకో. ఏంటి కార్తిక్ ఇంత కూల్ గా ఉన్నావు? రేపు పొద్దున్నే పెళ్లి. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకంత టెన్షన్ పడతావు? నేను ఉన్నాను కదా. మేహూనా నాకు చాలా భయంగా ఉంది. జనరల్ గా భయం పోవాలంటే కిస్ చేయాలంటారు. ట్రై చేద్దాం. అవునా? ఏమో టెస్ట్ చేస్తే పోలా. పెళ్లి కాకుండానే రొమాన్సా? ఈ 30 years బ్యాస్టర్ స్టాక్ ఇలా ఉండాలి. నా ఐస్ క్రీమ్ ఎక్కడుందో? స్వాతి, స్వాతి ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఏంటో నాకే ఏమి తెలియట్లేదు ఇక్కడ. నువ్వా? నేనే నెప్పించిదా? ఎక్కడికి? ఈ టైంలో కరెంట్ పోయిందేట్రా? ఏమై ఉంటుంది? తీసిపోయి ఉంటదన్నయ్య, వెళ్ళి చూసొస్తా. రిప్ అయినట్టుంది. ఈడొస్తున్నాడేంటి? శ్రీదేవి, శ్రీదేవి, రేయ్, శ్రీ. ఎక్కడికి వెళ్తున్నావు? స్లీప్ వాకింగ్ సార్. నేను నడుస్తున్నానా ఇప్పుడు? రేయ్, ఈ డ్రెస్ ఏంట్రా? ఇది శ్రీదేవిని ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నాను సార్. ఎలా ఉంది సార్? డ్రెస్ బాగుందా? బాగుంది కదా. చేతిలో స్ప్రే ఏంటి? పోనీ కబుర్ అడ్డొస్తే వెళ్ళు. ఓకే సార్. రేయ్, లోపలికి వెళ్ళరా. ఓహో, లోపలికా? పోను. మొగరం కదా. ఈ దరిద్రుడికి నేను తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. ఏదైతే చేసాడు మెయిన్. అమ్మా, మళ్ళీ కరెంట్ పోయింది. ఆగండి. ఎవర్రా మీరు? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్. నేనేరా పెళ్లి కొడుకుని. అయితే పెళ్లి కూతురు తరపండి. నిజం చెప్పండి రా, ఎవరా మీరు? చిన్నోడా? పెద్దోడా? సార్ మీరు మమ్మల్ని క్షమించాలి. మేము పెళ్లి కూతురు కిడ్నాప్ చేయడానికి వచ్చాం. సార్ ఇప్పుడు మీరు పిలిస్తే అందరూ వచ్చి గోల గోల చేస్తారు. ఇంక జీవితంలో కిడ్నాప్ చేయం సార్. చేయాలి, మీరు కిడ్నాప్ చేయాలి. పెళ్లి కూతురు అదే మీరు కిడ్నాప్ చేయండి. అంటే మీకు ఈ పెళ్లి ఇష్టం లేదండి? ఒరే నీకు క్వశ్చన్లు అవసరం, కిడ్నాప్ అవసరం? నువ్వెప్పుడు వచ్చావు వెంకీ? నేను ఎప్పుడు వస్తే ఉందిలే గానీ వాళ్ళని స్వీటీ రూమ్ లో పంపిస్తున్నావు. కిడ్నాప్ చేసుకుంటానంట వెంకీ. పర్పస్? పర్పస్ ఏదైనా పని మంది అవ్వాలి కదా. పనే ఏంటి? ఎప్పో మర్చిపోయావా? రేపే లాస్ట్ డే. రేపు 12 o'clock లోపు స్వీటీకి పెళ్లి అవ్వకపోతే ఆస్తంతా దొబ్బుద్దు కదా. మరి ఒకళ్ళు వీళ్ళు కిడ్నాప్ చేస్తే? కిడ్నాప్ వాళ్ళ ఫేస్ చూసావా? ఎర్రి పప్పలా ఉన్నారు. సో వాళ్ళు స్వీటీని కిడ్నాప్ చేసే టైంలో నువ్వు కిడ్నాప్ అయిపో. ఎవరు లేని టైం చూసి తాళి బయటికి తీసి కట్టేసేయి. ఆస్తంతా నీదైపోద్ది. సరే వెళ్ళు. పెళ్లి కూతురు రూమ్ ఉంది. పెళ్లి కూతురు ఎక్కడరా? ఓ షిట్, ఈ గొంతు ఇప్పుడే తానకెళ్ళినట్టుకుంది. పదవే. ఎవరు వస్తున్నట్టున్నారు? మనసుకి తక్కువ ద్వారా. అబ్బా రావే, అసలు టైం లేదు. అబ్బా ఏంటండి కంగారు? మనకి లాస్ట్ ఫస్ట్ నైట్ ఇది. ఈ గదిలోకి వెళ్ళిపోతాం. మంచం 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 ఎంతకే? ఎవరా మీరు? టెంట్ హౌస్, టెంట్ హౌస్. టెంట్ హౌస్ ఇక్కడ ఏం చేస్తాం? అంటే మంచానికి బోట్ లూజ్ కూడా బిగింది. నేను ఏం చేస్తాను చూడేవాడా? అయిపోయేవా నువ్వు? ఇది పట్టుకో చెబుతా. హాయ్, స్ప్రే. ఏం చేసావే? అదేంటి భయ్యా, స్ప్రే కొట్టగానే పడిపోయిందండి. నా లాస్ట్ ఫస్ట్ నైట్. ఈ నరుపులో పిలిచిన ఏంటి? ఇదేనంటావా పెళ్లి కూతురు? వాళ్ళకి బారానే, చేతులు గోరింటాకు. ఫిక్స్ రా. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోరా బాబు. అంతేనంటావా? హలో, పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు. కాదంట్రా. బోధం రియల్ బ్రైడ్. రియల్ బ్రైడ్. యా. అయితే ఫిక్స్. అయితే ఫిక్స్. వి విల్ టేక్ ఎ రైట్. అంటు కప్పలకి ఎంత బరువు ఉందేట్రా? ఏంటంటారా ఇది? ఎవర్రా మీరు? నేను చిన్నోడిని, ఆడి పెద్దోడు. వీఆర్ కిడ్నాపర్స్. కిడ్నాపర్స్? రేయ్, మీరు కిడ్నాప్ చేయటం నేను చూశాను కదరా. నేను ఎవరికైనా చెప్తే మీరు ఏమైపోతారా? కరెక్టే కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే నన్ను కూడా కిడ్నాప్ చేసేయండి. Yes. అయిపోయింది. అయిపోయిందా? నా దగ్గర ఉంది. నేనే కొట్టేసుకుంటా. ఇదేట్రా ఇంట్లో ఉన్న అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ముందా ముసుగులు తీయండి రా. చూసుకోండి.
ఎవరా మీరంతా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఎవర్రా ఇది? ఎవరంటారండి ఆ పెళ్లి కూతురా భూపతి గారి కూతురు తీసుకురామంటే దీన్ని తీసుకొచ్చారండి. Shut up. నేనే పెళ్లి కూతుర్ని. పెళ్లి నాదే. ఏందలుడు ఈ రచ్చ? 15 minutes టైం ఉంది. 15 minutes లో నా పెళ్లి జరగకపోతే 3000 crores ప్రాపర్టీ పోతుంది. స్వీటీ బాసికం కట్టుకుని తాళితో రెడీగా ఉన్నాను. ఇక్కడున్న ఎదవల్లో నేనే బెస్ట్ ఆప్షన్. పైగా మగవాణ్ణి కూడా దా కట్టించుకో. కట్రా తాళి. మ్యారీ మీ. కట్టకపోతే అమ్మాయి చంపేస్తా. పూలు పూలు ఏ స్వీటీ, ఎంత బరి తెగించావే? నన్ను కాదని ఆ బేవస్గాడి చేసుకుంటావా? ఏముంది వాళ్ళు చీకేసిన తాటికాయ మొహం వాడును. చంపేస్తా. కొంతమంది కొడితే ఎక్స్రే లో కనిపిస్తుంది, కొంతమంది కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది. అదే నేను కొడితే హిస్టరీ మొత్తం వినిపిస్తుందిరా. రండ్రా. నాకు దక్కని దాన్ని ఇంకెవరికి దక్కనివ్వను. పట్టుకుంటా వాడిని. Oh my God. ఏమైంది? బావగారు మన దివ్య కనిపించట్లేదు. కనిపించకపోవడం అంటే అవునండి కనిపించట్లేదు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వాళ్ళు కిడ్నాప్ చేయమని స్వీటీ కదా. దివ్య ఏమైంది? భూపతి, నీ కూతురు నా దగ్గర ఉంది. నీ కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తున్నాను. టైం వేస్ట్ చేయకు. ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉంది. వచ్చి అక్షంతలు వేసి ఫస్ట్ నైట్ కి పంపిద్దుగానే రా. నరసింహస్వామి గుడికి రా. వస్తున్నాను రా. ఎవరెవరికి ఫోన్ చేసావు? నీ బాబుకి నీ మావయ్యకి ఇద్దరు వస్తున్నారు. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు, ఎంతో బిల్డప్ ఇచ్చి నన్ను కిడ్నాప్ చేసావు. బానే ఉంది కదా. ఇప్పుడు సైలెంట్ గా నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయక ఈ ఫోన్ లో ఫ్రస్ట్రేషన్ అవసరమా? ఎంత పొగరే నీకో. ఏ నా వెనకాల ఇద్దరున్నప్పుడే ఏం పీకలేకపోయాం. ఇప్పుడు మూడో వాడు వస్తున్నాడు. ఏం చేస్తావురా? ఎవడే వాడు? నా మొగుడు. ఏంటి రెచ్చిపోతున్నావు? కానీ నా కొడుకుని అదిగో వచ్చాడు నా మొగుడు. రేయ్, ముహూర్తానికి అందరూ అందుకున్నారు. గ్రూప్ ఫోటోకి కరెక్ట్ గా ఉన్నారు. గ్రూప్ ఫోటో కాదు గానీ ఈ సోలో ఫోటోకి ఫ్రేమ్ రెడీ చేసుకోరా. గంటలో దండ పడద్ది. ఆహా, వీడికి గంట కూడా వేస్ట్ అయ్యి. వాడంతా మగాడా? మగతనం అనేది మాటల్లో ఉండదురా, చేతల్లో ఉంటది. రా.
ఒక్క వేటు పడితే చాలరా నీ పక్కకి వాళ్ళ పంతానికి ఫుల్ స్టాప్ పడిపోద్ది. రేయ్, పగంటే ఎదుటి వాటిని చంపటం కాదురా, నీ సంతోషాన్ని నువ్వే చంపుకోవటం. అది తెలుసుకుని హ్యాపీగా బతుకు. పో. సభాషలుడు ముహూర్తానికి టైం అయింది. ఇక్కడే తాళి కట్టే. పంతులు ఇక్కడే ఉన్నాడు. మీ అమ్మ నాన్నని ఇక్కడికే రమ్మను. కార్తీక్ కార్తీక్ ఏంటా మొక్కదాని వచ్చావు? నానేరి నాన్న చెల్లెని తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయారు. ఎంత చెప్పినా వినట్లేదు. నిన్ను కూడా తీసుకొచ్చేమన్నారు. అసలు ఈ పెళ్లి వద్దంటున్నారు. ఏంటమ్మా మీరు మాట్లాడేది? ఆయన పెళ్లి వద్దంటామేంటి? మాయా వద్దంటేంటో నేను మాట్లాడతాను. మాట్లాడు. నాన్న ఎక్కడున్నావు? ఏం నాన్న నువ్వు? నాన్న నేను చెప్పేది విను. నాన్న హలో అల్లుడు ఏమైంది? మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదు మామయ్య. ఎందుకు? పెద్దరికం పేరు చెప్పి కత్తులతో వైలెన్స్ చేసే మీకు మాకు సెట్ అవ్వదంట. ఇవాళ పెళ్లి కూతురు కిడ్నాప్ అయింది, రేపు నేను, ఎల్లుండి మా అమ్మ నాన్న కిడ్నాప్ అవ్వడం గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. ఈ పెళ్లి జరగదు మామయ్య. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? నా కూతుర్ని ప్రేమించింది నువ్వు. 10 మందికి ఈ విషయం తెలిసిపోయాగా నా కూతుర్ని పెళ్లి చేసుకోకపోతే దాని పరిస్థితి ఏంటి? అది కదా మామయ్య, అవతల మా అల్లుడు, నాన్న. ప్రేమించుకున్నది మీరు, పెళ్లి చేసుకోవాలనుకున్నది మీరు. మధ్యలో మీ నాన్న పెత్తనం ఏంటి? అదేం మామయ్య అలా మాట్లాడతావు? కన్న వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కదా? కాదు. మీ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్. అది వాళ్ళని ఎదిరించినట్టు అవుతుంది కదా మామయ్య. ఎదిరించాలి. ఎదిరించకపోతే ప్రేమ నిలబడదు అల్లుడు. నువ్వేం దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు. ప్రేమించావు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. దాంట్లో తప్పేముంది? తప్పు కాదంటావా మామయ్య? కాదు. కాదా? కాదు కాదు కాదు. ఇది తప్పు కానప్పుడు మరి 5 ఏళ్ల క్రితం మా అమ్మ చేసిన దాంట్లో తప్పేంటి మావయ్య? మీ అమ్మ అమ్మా మీ అమ్మ ఎదిరించకపోతే ప్రేమ నిలబడదన్నావు. అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్ అన్నావు. కానీ అమ్మ మీద ఎందుకు మామయ్య పగ పెంచేసుకున్నావు? సరే, అసలు నేనెవరో కూడా తెలియకుండా నీ కూతురికి నేనే కరెక్ట్ నువ్వు ఫిక్స్ అవడంలో తప్పలేనప్పుడు ఒక మనిషిని చూసి అర్థం చేసుకుని తనే నాకు కరెక్ట్ అని మా అమ్మ ప్రేమించడంలో తప్పే ఉంది మామయ్య. మామయ్య నేను మీ కూతురిని చేసుకోవడం కోసం మీ పగలన్నీ పక్కన పెట్టి మీ చెల్లెల్ని పిలిపించమంటే పిలిపించారు, మీ పంతం పక్కన పెట్టి అత్తల్ని రప్పించమంటే రప్పించారు. ఏ నేను చెప్పనా మామయ్య, మీ కూతురు అంటే మీకంత ప్రేమ. ఈ ప్రేమలో తప్పు లేనప్పుడు మా నాన్న మీద అమ్ముకున్న ప్రేమ తప్పెలా అవుద్ది మామయ్య? మామయ్య మనకు నచ్చింది ప్రతిదీ కరెక్ట్ కాదు, నచ్చింది ప్రతిదీ తప్పు కాదు. ఈ చిన్న లాజిక్ మీకు అర్థమై ఉంటే మన కుటుంబం ఇలాగ మొక్కలయ్యేది కాదు. నేను మిమ్మల్ని నిలదీయడానికి రాలేదు మామయ్య, మీ తప్పులు ఎత్తి చూపించడానికి రాలేదు. కానీ 25 ఏళ్లుగా ప్రేమిస్తున్న నాన్న పక్కనే ఉన్నా, కనీ పెంచిన నేనున్నా తన ఆనందం పంచుకోవడానికి నా వాళ్ళు పక్కన లేరనే గుండెకోత మా అమ్మకి ఇంకా ఉండకూడదని వచ్చాను. ఆడపిల్లకి అమ్మ నాన్న కాదు మామయ్య, అన్న ఏ బలం, ఆ బలం మళ్ళీ మా అమ్మకి ఇవ్వాలని వచ్చాను. ఒక్కటి గుర్తుపెట్టుకో మామయ్య, నేను తనని ప్రేమించాను అంటే నా వాళ్ళని ద్వేషిస్తున్నానని కాదు. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే నా వాళ్ళకి దూరం అవ్వాలనుకుంటున్నానని కాదు. ప్రేమించడం అంటేనే దగ్గర అవ్వాలనుకోవడం మామయ్య. ఇది మీకు అర్థమై ఉంటే ఈ పాటికి మనల్ని పిల్లా పాపలతో నిత్యం పండగతో నిండిపోయింది. ఇదంతా నేను మీ చెల్లెలు కొడుకు చెప్తే మీకు అర్థం కాదు మామయ్య. నీకు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తేనే అర్థం అవుతుంది. అందుకే పగలతో పెరిగిన మీకు ప్రేమను పరిచయం చేశాను. దానికోసం ఏమైనా చేసేలా చేశాను. చిన్న రిక్వెస్ట్ మావయ్య, ఇన్నాళ్ళు పగను గెలిపించారు, ఈ ఒక్కసారి ప్రేమను గెలిపించారు మావయ్య, ప్లీజ్.
రామ్మా. అన్నయ్య నన్ను క్షమించమ్మా. అయ్యో ఇన్ని రోజులు ఈ ఇల్లు ఇలా అయిపోవడానికి కారణం నువ్వు అనుకున్నాను. నాకు తెలియలేదమ్మా. నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదన్నయ్య, ఆయన్ని. ఆయన లేకపోతే మన కుటుంబం పరువు 25 ఏళ్ల ముందే పోయేది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను. నన్ను చెప్పనివ్వండి. మీరు నా పెళ్లి ఫిక్స్ చేసే టైంకి నా కడుపులో వీడు పెరుగుతున్నాడు. మీకు చెప్పాలంటే భయం, ఆయనకి చెప్పకపోతే మోసం. అందుకని ఆయనకి చెప్పేశాను. అర్థం చేసుకుని పెళ్లి చేసి పంపించారు. ఈ విషయం బయటపడితే నలుగురిలో స్నేహితుడి పరువు పోతుందని ఆలోచించారు గాని ఈ పెళ్లి తనే చేశారని తెలిస్తే తన చెల్లెల పరిస్థితి ఏంటని ఆలోచించలేదన్నయ్య. ఆయనన్నయ్య గొప్ప స్నేహితుడు. ఆయన అడగాలన్నయ్య మనం క్షమించమని. ఏంట్రా, ఫ్రెండ్వే కదా, లాగి ఒకటి కొట్టి నువ్వు చేస్తున్న తప్పని ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఎరా, ఈ మాట చెప్పడానికి 25 ఏళ్ళు పట్టిందారా? నా చెల్లి విషయంలో తప్పు చేశాను, నా కూతురు విషయంలో చేయను. అది ఒప్పుకుంటేనే పెళ్లి, లేకపోతే జరగదు. ఓకేనా అల్లుడు? ఓకే మామయ్య. ఏమా, నీకు ఈ అబ్బాయి ఓకేనా? నాన్న, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి? ఊరుకో. ఎవరు మాత్రం చెప్పు. నాన్న, అది బావే. బావా ట్విస్ట్ అదే. రేయ్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. జనరల్ గా పండక్కి అల్లుళ్ళు ఇంటికి వస్తారు, కానీ నీ అల్లుడు మాత్రం పండగనే ఇంటికి తీసుకొచ్చాడు. పండగ చేసుకో.